న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సర వేళ ఎక్స్పోసాట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెడీ అయింది. మరికొన్ని నిమిషాల్లో PSLV C-58 రాకెట్ ను నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహన నౌక స్వదేశీ ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దీంతో పాటు మరో 10 బుల్లి ఉపగ్రహాలను కూడా తక్కువ భూకక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిన్న కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు PSLV C-58 వాహన నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్పోసాట్ ను కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత PS-410 ఇతర పెలోడ్లను హౌస్ చేయనుంది. గతంలో మాదిరి కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లని తెలిపారు. నూతన సంవత్సర వేళ ఎక్స్పోసాట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెడీ అయింది. మరికొన్ని నిమిషాల్లో PSLV C-58 రాకెట్ ను నింగిలోకి దూసుకెళ్లనున్నారు. ఇక ఈ వాహన నౌక స్వదేశీ ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దీంతో పాటు మరో 10 బుల్లి ఉపగ్రహాలను కూడా తక్కువ భూకక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిన్న కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ. నెల్లూరు జిల్లా సైరకోటలోని సాయి కేంద్ర వద్ద నుంచి ఈ నూతన సంవత్సరం రోజు 2024 జనవరి 1న C-58 రాకెట్ ప్రయోగం లాంఛనంగా 9 గంటల 10 నిమిషాలు లాంచ్ కానుంది. ఈ యొక్క నూతన సంవత్సరం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతగా ఈ రాకెట్ ని కక్షలోకి పంపించడానికి కూడా ఇప్పటికే ఇస్రో చైర్మన్ నిన్నటి దినం సూలూరుపేట చెంగాలమ్మ ఆలయంలో కూడా పూజలు నిర్వహించారు. శ్రీహరికోట షార్ నుంచి ఏ కార్యక్రమం చేసినా, ఏ రాకెట్ లాంచ్ చేసినా కూడా దాని ముందు రోజు ఏదైతే కౌంట్ డౌన్ ప్రారంభమైన రోజు నిన్నటి దినం నిన్న ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైన రోజు సూలూరుపేటలో ఉన్న ప్రముఖ దేవాలయం చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే నిన్నటి దినం ఇస్రో చైర్మన్ కూడా డాక్టర్ సోమనాథ్ అక్కడికి వెళ్లి పూజలు కూడా చేశారు. ఈ రోజు ఏదైతే ఖగోళకు సంబంధించిన PSLV C-58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కూడా అమ్మవారు ఆశీస్సులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఈ యొక్క రాకెట్ కక్షలోకి వెళ్ళనుంది. ఇది ఖగోళానికి సంబంధించిన రాకెట్ సంబంధించి కనుక ఖగోళంలో ఉన్న ఆ యొక్క శాస్త్రవేత్తలు ఏదైతే ప్రవేశపెట్టిన ఈ యొక్క రాకెట్ కూడా ఖగోళాలకు సంబంధించిన విశిష్టలంతా కూడా మనకు తెలియజేస్తాం కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీహరికోట షార్ అంత కేంద్రం అంతా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒక పక్క నూతన సంవత్సరం కనుక సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉండడంతో కూడా పటిష్టమైన ఏర్పాటు చేశారు. సందర్శకులందరూ కూడా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రాకెట్ విజయవంతం కావడానికి రీతిలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అందరూ ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క C-58 ప్రోసాట్ సంబంధించి ఈ ప్రోసాట్ సంబంధించిన ఉపగ్రహం ప్రస్తుతం మొట్టమొదటిగా USA నాసా వాళ్ళు కాని తర్వాత నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి రెండవదిగా ప్రయోగించడం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కేంద్రం ఈ రోజు జరుగుతున్న ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కూడా దేశవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్నారు. కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ. बूस्टर S-139 बूस्टर प्रज्वलित रहकर कुछ 110 सेकंड तक प्रज्वलित रहकर यान को 57 किलोमीटर की ऊंचाई प्रदान करेगा तथा 1.62 किलोमीटर प्रति सेकंड की सापेक्ष ऑनबोर्ड कंप्यूटर इन फ्लाइट मोड। प्रथम चरण के कार्यकाल के पश्चात द्वितीय चरण को प्रज्वलित किया जाएगा और प्रथम चरण को यान से पृथक कर दिया जाएगा।
द्वितीय चरण 152 सेकंड तक प्रज्वलित रहेगा और इस दौरान यान क्लोज लूप गाइडेंस के अंतर्गत चला जाएगा और इसी दौरान ऊष्मा कवच को भी यान से पृथक कर दिया जाएगा। PS2 द्वितीय चरण के कार्यकाल के पश्चात इसे पृथक कर दिया जाएगा और इसके पृथकन के 1 सेकंड के पश्चात ही तृतीय चरण जो कि उच्च निष्पादन वाला HPS3 चरण है, ठोस नोदक पर आधारित चरण, इसका प्रज्वलन शुरू हो जाएगा। तृतीय चरण का प्रज्वलन काल 123 सेकंड का होगा और इस समय यान 206.8 किलोमीटर की ऊंचाई तथा 7.23 किलोमीटर प्रति सेकंड की सापेक्ष गति प्राप्त कर चुका होगा। तृतीय चरण के कार्यकाल के पश्चात तृतीय चरण तथा चतुर्थ चरण सम्मिलित होकर कोस्ट फेज की शुरुआत करेंगे। इस दौरान कोई भी प्रज्वलन नहीं हो रहा होगा और यह कोस्ट फेज करीब 200 सेकंड्स तक जारी रहेगा। इसके पश्चात तृतीय चरण को पृथक कर दिया जाएगा, लेकिन चतुर्थ चरण के प्रज्वलन से 425 सेकंड तक यह कोस्टिंग फेज जारी रहेगा। T-2 minutes. कोस्टिंग फेज समाप्त होते ही चतुर्थ चरण का प्रज्वलन होगा और यह वह अंतिम चरण है जो एक्सपोसेट उपग्रह को निर्धारित कक्षा पर लेकर जाएगा और उद्दिष्ट कक्षा में अंतक्षेपित करेगा। We are very close to the launch and let me quickly run you through the flight events. About the nominal flight timelines for the PSLV C-58 Exposat mission. At T0, which is scheduled at 9 hours 10 minutes, the first stage PS1 ignites and followed by the ignition of the two strap-on motors 400 milliseconds later. The strap-ons continue to burn for 70 seconds, after which they are separated from the ongoing launch vehicle. The PS1 stage, that is the core S-139, separates 109 seconds into the flight. By this time, the launch vehicle would have gained an altitude of 57 kilometers and acquired a relative velocity of 1.6 kilometers per second. Seconds. All subs armed. The stage -50 2 seconds. ignites All sequences after armed. PS1, continues to burn for 152 -45 seconds. Operational time for PS3 is -40 124 seconds. VHPP open. PS4 will operate for 247 seconds. Then the injection parameters will be -30 achieved. seconds. Real-time programs activated. -25 seconds. VSPP opened. -20 seconds. -15 seconds. प्रमोचन से 15 सेकंड की दूरी पर 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift Plus off 5 normal. Bright morning of the New Year's Day Fuel made tracking. brighter by a majestic Plus 10 liftoff. seconds. PSLV C-58 carrying India's X-ray polarimetric satellite towards Plus its 10 destination. Due to tracking. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोचन Plus 20 seconds. श्रीहरिकोटा के प्रथम प्रमोचन मंच से PSLV C-58 का हमने सफलतापूर्ण उत्थापन देखा और यह अपनी उद्दिष्ट Plus 30 कक्षा की seconds. ओर निरंतर बढ़ता हुआ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य। Nominal thrusting by PS1 stage. Nominal burn time for the strap-ons is 70 seconds and the core motor for 109 seconds. इस समय यान अपने अधिकतम गतिक दाब से गुजरता हुआ प्रथम चरण का कुल प्रज्वलन काल 110 सेकंड का होगा। तत्पश्चात इसे यान से पृथक कर दिया